మనకు సమాధానము కలగాలి అంటే ఇక్కడ గలాతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసేటప్పుడు ఏం చెప్తున్నాడంటే, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగనగాక అని చెప్పేసి క్లీన్ గా చెప్తున్నాడు, ఇక్కడ రాస్తున్నాడు. అప్పుడు మన తండ్రి అయిన దేవుడు అంటే యెహోవా దేవుడని అప్పుడు యేసుక్రీస్తుని పంపించాడని, మన ప్రభువైన యేసుక్రీస్తుని మన కోసం పంపించాడని మనం ఎప్పుడైతే నమ్ముతామో ఆ యొక్క కృపా సమాధానం మనకు కలుగుతుందని చెప్పేసి ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాయటం మనం చూస్తున్నాం. ఇంకా చూసినట్లయితే మనకు సమాధానం రావాలి అంటే తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునగాక అని చెప్పేసి క్లీన్ గా రాస్తున్నాడు. ఇది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో మనకు సమాధానము క్లియర్ గా వస్తుంది.